నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తీరం ఎక్కడో గమ్యం ఏమిటో అన్నట్టుగా మారింది కవిత పరిస్థితి. సస్పెన్షన్ వేటు పట్టంతో ఎట్టకేలకు ఆమె గులాబీ దళంతో బంధాన్ని తెంచుకున్నారు. ఫ్యామిలీ పరంగా మేమంతా ఒక్కటే అంటూనే బీఆర్ఎస్ అగ్రనేతలపై కారాలు మిరియాలు నూరారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం హీటెక్కింది. నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను కేసీఆర్ సస్పెండ్ చేశారు. నేడు ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు కవిత. జాగృతి ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించి కేసీఆర్ సన్నిహితులపై ఆరోపణలు సంధించారు. నాన్నే దైవం అన్నా జర పైలం అంటూ రాజీనామా తర్వాత రాగమెత్తుకున్నారు కవిత. జనం కోసం జంగ్ సైరన్ తప్పదంటూ ఆమె స్పష్టం చేశారు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ పై కవిత చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. రేవంత్, హరీష్ రావు ఒక్కటేనన్నారు కవిత. అయితే ఆమె మాటలను తెలంగాణ సమాజం నమ్ముతుందా? పలికెడిది కవిత, పలికించేదెవరు? ఇంటి గుట్టు రట్టుతో లాభం ఎవరికి? ఇన్నాళ్లు హీరోలు ఇప్పుడు విలన్లు అవుతారా? అసలు కవిత వెనుకున్న అదృశ్య శక్తి ఎవరు అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మరో షర్మిలను కాబోను అంటున్నారు కవిత. దీంతో జాగృతి అధినేత్రి భవిష్యత్పై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అండ్ అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు, అలాగే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. అండ్ అలాగే మనతో జాయిన్ అయ్యారు ఆచార్య గారు, బీజేపీ నాయకులు కూడా. నమస్తే అండి ఆచార్య గారు. నమస్కారం అమ్మా. రైట్, బొల్లం మల్ల యాదవ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. మొత్తానికి ఈరోజు పార్టీ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీ పదవి కూడా కవిత రాజీనామా చేశారు. ఈరోజు ప్రెస్ మీట్లో చాలా బాంబులు పేల్చారు. అంటే నాన్న దైవం అని చెప్తూ నాన్న చుట్టూ దయ్యాలున్నాయి అని గతంలోనే కామెంట్స్ చేసిన కవిత ఆ దయ్యాలు ఎవరో కూడా చెప్పేసి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఆ అవినీతికి ఈ సంతోష్ రావు, హరీష్ రావు ఇద్దరు అవినీతికి పాల్పడ్డారు, ఆ అవినీతి డబ్బుల్ని ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఇవ్వడానికి వాడారు, ఇంకా రకరకాల ఇవన్నీ చేశారు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అన్న నాన్న ఇద్దరు జాగ్రత్తగా ఉండండి, మీ పార్టీలోనే నమ్మిన మేకవన్నె పులులు ఉన్నారు, జాగ్రత్త అని కూడా ఆవిడ సూచనలు చేసినటువంటి పరిస్థితి. ఇదంతా గమనిస్తున్నటువంటి అధికార పక్షం కావచ్చు, బీజేపీ కావచ్చు, వాటాల్లో వచ్చినటువంటి కొట్లాట ఇవాళ రచ్చకెక్కింది తప్ప దీంట్లో ఇదంతా ఒక పెద్ద డ్రామాగా వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏం జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీలో, ఎలా చూస్తున్నారు ఇవన్నీ? వాస్తవానికి కవిత గారు మాట్లాడే సమయం కాదు, సందర్భం కాదు ఈ విషయాలు. వారు ఎందుకు మాట్లాడుతున్నారు, మాట్లాడటం వెనుక గూఢార్థం ఏందనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఏది ఏమైనా వారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి హద్దు మీద గీత దాటి మాట్లాడారు కాబట్టి పార్టీ నిర్ణయం తీసుకొని వాటిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన ఆ పదవిలో కొనసాగటంతో పాటు వారికి మానసికంగా బాగుండదనో లేకపోతే గౌరవప్రదంగా ఉండాలనే ఒక ఆలోచనతో వారికి ఉన్న పదవి, పార్టీ ద్వారా సంక్రమించిన పదవిని కూడా రాజీనామా చేశారు, పార్టీ సభ్యతను కూడా రాజీనామా చేశారు. భవిష్యత్తు నిజంగా రాజకీయాలలో ఉండాలని అనుకుంటే వారి ఇష్టం, వారి ప్రణాళిక, భవిష్యత్ ప్రణాళిక వాళ్ళు తయారు చేసుకోవచ్చు. కానీ రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అని చెప్పేసి ఏ రకంగా అయితే గతంలో అంటే చరిత్రలో చెప్తారో ఆ రకంగా ఈరోజు హత్య చేద్దామనుకున్నట్టు హత్య కత్తి పట్టుకొని చేయరు, ఆత్మహత్యకి పాల్పడతారు, వాళ్ళకు వాళ్ళే ఇన్సెక్యూరిటీగా అని చెప్పేసి ఏ రకంగా అయితే నానుడు ఉందో ఆ రకంగా ఈరోజు ఒక రకంగా ఆత్మహత్య చేసుకున్నట్టే కవిత గారు. ఎందుకంటే బంగారు భవిష్యత్తు ఉన్న రాజకీయ పార్టీలో కేసీఆర్ గారు కూతురుగా కొనసాగించాల్సిన గౌరవప్రదమైన స్థాయిలో ఉండి ఈరోజు పార్టీతో విభేదించడం అంటే ఆ కుటుంబ సభ్యులతో కూడా విభేదించడమే కదా. కానీ మల్లయ్య గారు, మీరేమో చాలా బంగారు భవిష్యత్తు ఉండింది, రాజకీయ భవిష్యత్తును వదులుకున్నారు అని చెప్తున్నారు. కానీ అసలు పార్టీలో తనకు సరైనటువంటి స్థానం లేదు. తన లెటర్ లీకేజ్ గురించి 103 రోజులు అవుతుంది ఈ రోజు వరకు కూడా కనీసము వర్కింగ్ ప్రెసిడెంట్ గా, సరే చెల్లి రక్త సంబంధం ఇవన్నీ పక్కన పెట్టి ఒక ఎమ్మెల్సీ, ఒక మహిళ చేసినటువంటి కంప్లైంట్ పై ఎలాంటి చర్యలు లేవు. అసలు విచారణ జరిగిందా లేదా? నా పరిస్థితే ఇలా ఉంటే కేసీఆర్ కూతుర్ని పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న నాకే ఇది లేకపోతే మిగతా మహిళల పరిస్థితి ఏంటి అని ఆవిడ అడిగారు. మరి మీరేమో బంగారు భవిష్యత్తును వదులుకొని వెళ్ళిపోయింది కవిత అని అంటున్నారు.
ఇప్పుడు రాజకీయంగా మొదటి నుంచి ఏదో ఉండి ఏదో చేయాలని స్వయం శక్తితో వచ్చినట్టు కాదు. కేసీఆర్ గారి కుటుంబీకులుగా, కేసీఆర్ గారి సంతానంగా, కేసీఆర్ గారి కూతురుగా మాత్రమే ఈ రాష్ట్రంలో కానీ రాజకీయాలలో కానీ వారికి గుర్తింపు ఉంది. ఆనాడు పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేసినప్పుడు నిజామాబాద్ నుంచి కేసీఆర్ గారి కూతురుగానే గౌరవించారు, గెలిపించారు. ఆ తర్వాత ఓటమి పాలైంది. ఆ తర్వాత మళ్ళా కేసీఆర్ గారి గుర్తించి ఎమ్మెల్సీగా పదవికి అవకాశం ఇచ్చారు, అనేక కార్యక్రమాల్లో ప్రోత్సహించారు. ఈ రోజు ఒకవేళ వాళ్ళ కళ్ళ ముందే ఏదో జరిగిపోతుందని అనుకుంటే చెప్పాల్సిన విధానంలో చెప్పి అప్పటికి కూడా ఇంకా ఏం మార్పులు రాకపోతే వీరి పని వీరు సొంత కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చక్కబెట్టుకోవచ్చు. కానీ ఈ రోజు ఏదో ఉద్ధరించి ఏదో జరిగిపోయినట్టు, దానివల్ల మామూలుగా ఏదో రేపు మనం శస్త్రచికిత్స చేస్తామన్నట్టు విభేదించి కేసీఆర్ గారి గౌరవాన్ని కూడా తగ్గించే విధంగా మాట్లాడటం అనేది మంచి కాదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నాన్నగారు అంటే గౌరవం అని, కానీ నాన్నగారు గౌరవం అని అన్నప్పుడు డెఫినెట్ గా వారు కూడా ఒక ఉద్యమకారుడుగా 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఎన్నో రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఎవరు ఏ పార్టీలో ఉన్నా కండోలు వేరైనా సిద్ధాంతాలు వేరైనా మనం తెలంగాణ సాధించాలని అన్ని పార్టీలను కూడా ఏకం చేసి తీసుకొచ్చి కొట్లాడి తెలంగాణను సాధించిన మహానాయకుడు. మరి కనీసం ఆయన పక్కన జరుగుతున్నది చూసుకోలేనంత అమాయకులేం కాదు. ఈరోజు పార్టీ నడుపుతున్నారు. ఎన్ని ఒడదొడుకులు వచ్చినా పార్టీని 2 సార్లు అధికారంలో తీసుకొచ్చిన మహానుభావుడు. మరి అటువంటి వ్యక్తి మీద ఏదో పక్కన వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అనే అభాండాలు వేసి ఆమె అనవసరంగా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసుకున్నట్టే కదా. ఏదైనా జరిగితే చెప్పే విధానంలో చెప్తారు. ఒకవేళ నిజమే అయితే దాని మీద నిర్ణయం తీసుకునేది కేసీఆర్ గారి బాధ్యత. కానీ కాళేశ్వరం విషయంలో చెప్పిన బాధ్యతకు పరిమితం అయితే అయిపోతుంది కదా. మల్లయ్య గారు, కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది అని చెప్పేసి ఆవిడ స్పష్టం చేశారు. ఇటు పక్కేమో బీఆర్ఎస్ లీడర్లంతా కూడా ఎటువంటి అవినీతి జరగలేదు, మీరు ఎన్ని కమిషన్లు వేసినా సిబిఐ ఎంక్వైరీ వేసినా కూడా కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారు అనేటువంటి కాన్ఫిడెన్స్తో మీరందరూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు అక్కడ అవినీతి జరగలేదు అని మీరందరూ వాదిస్తుంటే జరిగింది, పలానా వీళ్ళిద్దరూ కలిసి చేశారు, ఆ అవినీతి మరకల్ని మా అన్నకు మా నాన్నకు అంటించారు అని ఆవిడ చెప్తున్నారు. ఇప్పుడు ఇది మరి కాంగ్రెస్ వాళ్ళకి ఇది అస్త్రం కాదా? గతంలో ఎప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు కదా. గతంలో అనేక సందర్భాలలో మామూలుగా పార్టీ అంటే ఒక బాధ్యురాలుగా, ఆ కుటుంబ సభ్యురాలుగా పార్టీని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు చర్చ పెట్టొచ్చు కదా. మరి ఇప్పుడు గతంలో చర్చించిన దాఖలాలు లేవు. ఈ రోజు కొత్తగా ఎందుకు వస్తున్నాయి ఇటువంటి అనుమానాలు, ఇటువంటి స్టేట్మెంట్స్? కారణం మరి ఆమె వేరే ఏదైనా రాజకీయ భవిష్యత్తు కోసం ఏదైనా ఆలోచన నుండి ఉండాలి, లేకపోతే దీని వెనక ఒక అదృశ్య శక్తి అని ఉండాలి. అంతే తప్ప ఈ రోజు మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, నిజానికి కూడా మామూలుగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రోజు లిక్కర్ కేసు అని అనేది అది నిజంగా బీజేపీ కుట్రపూరితంగా చేసిందా, ఎట్లా చేసింది, ఏం చేసినా కానీ జైలుకు పోవటం అనేది ఒక ఆడకూతురిగా అందరిని బాధించింది ఆ రోజు. అయినా పార్టీ అండగా నిలబడ్డది, న్యాయ పోరాటం చేసింది. వారి కోసం చేయాల్సిన ప్రతి ప్రయత్నం కార్యకర్త దగ్గర నుంచి అధిష్టానం వరకు ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేయాలో ప్రయత్నాలు చేశారు. డిబేట్లలో మాట్లాడినప్పుడు మామూలుగా ఖండించారు. అదే రకంగా న్యాయ పోరాటం చేసినప్పుడు పార్టీ భుజాల మీద చేసుకొని న్యాయ పోరాటం చేసింది. ఈ తెలంగాణ ఆడపడుచుగా పార్టీలో ఒక మంచి నాయకురాలుగా గుర్తించి వారికి అండగా నిలబడ్డది పార్టీ. మరి ఈ రోజు మామూలుగా బయటకు వచ్చిన తర్వాత ఏవేవో ఆరోపణలు ప్రతిపక్షాల వల్ల ఈ రోజు కావాలని చెప్పి బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి ఇంకా అదనంగా బలం చేకూర్చే విధంగా ఈ రోజు ఎక్కువైన మాటలు మాట్లాడటం అనేది నిజంగా అందరినీ బాధించిన విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ఈ నిర్ణయం సస్పెండ్ చేసే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్. సో మోహన్ గారు, మొత్తానికి కవిత వెనక ఉండి నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ లీడర్లు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మరి కవిత మాటల్లో ప్రతిసారి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరూ ఒకటే ఫ్లైట్ లో వెళ్లి మొత్తం సెటిల్మెంట్ అంతా జరిగింది, ఆ రోజు నుంచే నా పైన కుట్రలు స్టార్ట్ చేశారు అని ఈ రకంగా మాట్లాడారు. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే డ్రామాలు ఆడుతున్నాయి అని ఇటు బీజేపీ అంటోంది. ఎలా చూస్తారు మేడం? ఒక మాట, ఇప్పుడు కవిత గారు మాట్లాడిన దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట అన్నాడు, ఈ వివాదాలలో మమ్మల్ని లాగకండి అన్నమాట. నిజంగానే ఈమె కాంగ్రెస్ లో లేదా కాంగ్రెస్ లో కుమ్ముక్క అనే ఆలోచన ఉంటే ఆమెనే ఒక నిరాధారమైన ఆరోపణ చేస్తుంది హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే. దాంతో మీరు అర్థం చేసుకోండి.
నాకు అర్థమైంది ఒకటే అమ్మా, ఈ రోజు కవిత గారు చాలా విషయాలలో మదన పడి బాధపడి చాలా సంవత్సరాలు ఇంట్లో జరుగుతున్న అంశాలన్నీ ఆమె ఒకటికి రెండు మాటల మరణం చేసుకొని తల్లితోని తండ్రితోని అన్నతోని చెప్పి ఉంటదనే భావన నాకుంది. ఎందుకంటే ఈ రోజు ఒక మాట మాట్లాడింది ఆమె ప్రెస్ లో, ఏమంటుంది, అన్నా జాగ్రత్త నాన్న జాగ్రత్త, మేకవన్న పులులు ఉన్నాయి, ఇలా బుల్లెట్ వచ్చి నాకు గాయమైంది, భవిష్యత్తులో ఎవరి గాయమవుతుందో తెలియదు అంటే ఆమె ఏమంటారు నర్మగమనంగా, అంటే ఇండైరెక్ట్ గా చాలా అంశాలు అందులో అర్థమయ్యే రీతిలో ఆమె ప్రెస్ లో చాలా స్పష్టంగా చెప్పకనే కొన్ని విషయాలు చెప్పింది, జాగ్రత్తలు చెప్పింది, భవిష్యత్తు ఎట్లుండాలి మీరనే మాట చెప్పింది, ఎవరితోని బాధ ఉంది చెప్పింది, తనేడ బాధపడ్డదనే మాట కూడా చెప్పకనే చాలా అంశాలు చెప్పింది. కానీ చివరికి మాట అన్నది ఏంటంటే హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒక్కటే అనే మాట ఆమె ప్రెస్ లో చెప్పినది నేను విన్నా, కానీ నేను ఖండిస్తాను. హరీష్ రావును రేవంత్ రెడ్డి ఒకటి అయితే అంటే బీఆర్ఎస్ లో ఉన్న నాయకులందరూ హరీష్ రావు ఎంబడి ఉన్నాడని కవిత గారు భావించినప్పుడు కవిత ఒంటరిగానే ఉంటదనే ఆలోచన ఆమెకుండి ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ హరీష్ రావుతో ముక్కండి అని మా భావన ఉంటే ఆమె అనుకోటే మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు, మీ వివాదాలలో మమ్మల్ని లాగకండి, అది మీ కుటుంబము, అది లోకల్ పార్టీ అంటే రాష్ట్ర పార్టీ, అది రేవంత్ రెడ్డి దేశ పార్టీ జాతీయ పార్టీలో ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా దేశ రాజకీయాలలో ఒక స్తనజని ముద్ర వేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర స్థాయి పార్టీతోని కుమ్ముక్కై చేయవలసిన అవసరం లేదు. బీజేపీ కూడా అట్లా భావిస్తే తప్పు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీరు పార్టీ పరంగా ఎప్పుడైనా చూస్తే మీరు ఆనాడు ఈ దేశంలో ఒక మాట చెప్పదలుచుకున్నా, మేనకా గాంధీని కాంగ్రెస్ పార్టీ తీసేసినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ కదా అప్పుడు ఆమె, వినండి, చాలా మంది హరికృష్ణను గాని దగ్గుపాటిని చంద్రబాబు తీసేసినప్పుడు గాని శశికళను తమిళనాడులో ఆ పార్టీ నుంచి తీసేసినప్పుడు చాలా రకాలుగా దేశంలో ఉదంతాలు ఉన్నాయి. అంత మాత్రాన ఆ పార్టీ నుంచి వాళ్ళు ఉన్న సంబంధాలలో కొన్ని తప్పులు జరిగి అనుమానాలు హరీష్ రావుకి రేవంత్ కి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే, వాళ్ళిద్దరూ కనుక కుమ్మక్ అవ్వకపోతే ఎందుకు హరీష్ రావు పైన కేసులు హడావిడి 2-3 రోజులు, ఏదో జస్ట్ ఒక హెడ్లైన్, ఒక రోజు ఒక పేపర్లో హెడ్లైన్ 2 రోజులు వస్తాయి, దాని తర్వాత అంతా సైలెన్స్ అయిపోతుంది. ఎందుకు అనంటే వాళ్ళకి ఆయనకు అందాల్సినటువంటివి అందజేస్తున్నారు అనేటువంటిది ఆవిడ ప్రధాన ఆరోపణ. ముఖ్యమంత్రి గారు ఒక కేసు ఎవరైతే ఇప్పుడు నేనే ఒక ఆరోపణ చేసినప్పుడు ఆరోపణను రుజువు చేసుకొని ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నప్పుడు కేసు అనేది బలం. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన హరీష్ రావు మొన్న అసెంబ్లీలో మీరు చూసారు, హరీష్ రావు గారు కూడా కాళేశ్వరంలో ఒక నిందితుడే అవకాశం ఉందనే మాట ముఖ్యమంత్రి చెప్పిండు. ఎట్లా కుమ్ముక్కైనట్టు పాల వ్యాపారం పైన ఏమైంది, రంగనాయక సాగర్ ఫామ్ హౌస్ ఏమైంది, వినండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందనే మాట ఈ రోజు కవిత ఒప్పుకున్నది. కానీ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఘోష్ కమిషన్ యొక్క రిపోర్ట్ చెప్తూ హరీష్ రావు గారు కూడా నిందితుడే అవకాశం ఈ రిపోర్ట్ ఆధారంగా ఉంది, మేము సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా ఉన్నాం, సిబిఐ దాన్ని డిసైడ్ చేయని అంటే హరీష్ రావు గారు నిందితుడే అవకాశం ఉన్నదన్నమాట ముఖ్యమంత్రి చెప్పుతూనే సభలో, అంటే మొత్తం తెలంగాణ ప్రజలు సాక్షాత్తు చూస్తున్న టీవీ సాక్షిగా చెప్తున్న సందర్భంలో ఆయన ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తాడమ్మా అని లక్షల కోట్ల వ్యవస్థలో ఇన్వాల్వ్ అయి ఉన్న హరీష్ రావును ఎందుకు రేవంత్ రెడ్డి గారు రక్షిస్తాడు? ఏమవసరం? కాంగ్రెస్ పార్టీకి అయితే హరీష్ రావు అవసరం లేదు, రేవంత్ రెడ్డి గారు ఒక్కరు పార్టీ నడపగలుగుతాడు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఉంది, నాయకత్వంలో పట్ల వారు చర్చించుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం గాని ప్రజల యొక్క అవసరాలు గాని సంక్షేమం గాని అభివృద్ధి గాని చేయడానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తనదైన ప్రయత్నం చేస్తా ఉన్నాడు, అందులో ఏం అనుమానం లేదు. కానీ వీళ్ళెవరినో దగ్గర పెట్టుకొని వీళ్ళెవరినో విడదీసి సాధించాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి గారికి లేదు.
రేవంత్ రెడ్డి గారు ముక్కుసూటి మనిషి అమ్మా. మీరంతా అసెంబ్లీలో గత 2 సంవత్సరాల నుంచి గమనిస్తా ఉన్నారు. ఓకే. అంతకుముందు వారు తెలుగుదేశంలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని నిలదీసిన సందర్భాలు ఉన్నాయి బడ్జెట్ విషయాలు. అప్పుడు నేను 2009 లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, Right. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు ఒక బడ్జెట్ సందర్భం లోపల దాదాపు 30-40 నిమిషాలు ఏకదాటిగా రాజశేఖర్ రెడ్డి గారి మీదనే మరి బడ్జెట్ మీద మళ్ళీ మాట్లాడతాం మోహన్ గారు. ఎస్, మళ్ళీ కాబట్టి మాట్లాడతాం. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు అట్లా కుమ్ముకైండు చేసిండనే మాట నిరాధారం. కాబట్టి మీ వివాదాలలో కాంగ్రెస్ పార్టీని గాని ముఖ్యమంత్రి గారిని గాని లాగకూడదు అనేది నేను కూడా రిక్వెస్ట్ రైట్. ఆచార్య గారు మాట్లాడినాడు. మళ్ళీ మాట్లాడతాం. ఎస్. సో ఆచార్య గారు, కేసీఆర్ పై జరుగుతున్నటువంటి కుట్ర వెనక కేవలం రేవంత్ రెడ్డే కాదు, మోడీ, చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నటువంటి కేసీఆర్ పైన ఈ రకమైనటువంటి కుట్ర జరుగుతోంది. మొత్తం మీద దేశం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తుందేమో అనేటువంటి భయంతో ఈ రకంగా చేస్తున్నారు అనేది జగదీష్ రెడ్డి మాట్లాడిన మాటలు. ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు, రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇంతకుముందు మల్లయ్య గారు, అదేవిధంగా మోహన్ గారు కొన్ని విషయాలు మన ముందు ఉంచారు. ముఖ్యంగా ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగతమైనటువంటి సొంత పార్టీ యొక్క వ్యవహారం. దీంతో ప్రజలకు ఒరిగేది లేదు, ప్రజలకు నష్టమయ్యేది లేదు, లాభం అయ్యేది లేదు. ఏమన్నా నష్టం జరిగితే అది బీఆర్ఎస్ పార్టీకి, ఆ కుటుంబానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ. ఫస్ట్ ఉద్యమ పార్టీ, తర్వాత రూపాంతరం చెంది ఉద్యమ నాయకుల పార్టీ అనుకున్నాం. తర్వాత అది క్రమక్రమేణా అదొక కుటుంబ పార్టీగా మారిపోయింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ పార్టీ కేవలం నేను ఎస్టాబ్లిష్ చేసిన ఈ పార్టీ నాది, నేను చెప్పినట్టు నడుచుకునే వాళ్ళే ఇంట్లో ఉండాలని అనేక మంది, ఈటల రాజేందర్ కావచ్చు, లేకపోతే రవీంద్ర నాయక్ కావచ్చు, అనేక మంది ఎంపీలు అయిన వాళ్ళు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు ఈ పార్టీని ఇడిచిపెట్టిపోయి ఇవాళ 10 సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో ఉండి వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ పార్టీ సంపాదించుకున్నటువంటి పంపకాలలో వచ్చినటువంటి వ్యవహారమే ఇలా ఈ కుటుంబ కళలు పార్టీలో వచ్చినాయి. ఇది పార్టీ సమస్య కూడా కాదు. మనము నిజం మాట్లాడుకోదలుచుకుంటే కేటీఆర్ గారి కన్నా కవిత గారు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో రెట్లు ఉద్యమంలో ముందున్నారు. జాగృతి పేరు మీద కావచ్చు, ఇండివిజువల్ గా కావచ్చు, చాలా ఉద్యమంలో ముందున్నారు కేటీఆర్ కంటే. ప్రభుత్వముల కవిత కన్నా ఎక్కువ కేటీఆర్ గారు ముందున్నారు. అధికారాన్ని చెలాయించడంలో, ముఖ్యమంత్రి తనయునిగా, మంత్రివర్గంలో. ఆమెకు ఒక్కసారి ఎంపీ కావడం జరిగింది. ఎంపీ అయిన తర్వాత రెండోసారి ఎంపీ ఓడిపోయింది. ఎంపీ ఓడిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. ఆమెకు సరైనటువంటి ప్రాతినిధ్యం కానీ, లేకపోతే ఆ మంత్రివర్గంలో స్థానం కానీ ఏది కూడా లాభించకపోవడం. దీనివల్ల ఈ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని ఎన్ఛార్జ్ చేసుకున్నటువంటి పెద్ద ఎత్తున కేటీఆర్ చేసుకున్నటువంటిది కావచ్చు, లేకపోతే పార్టీ ఫండ్ కావచ్చు, ఇలా 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్ల పైచిలకు ఉన్నటువంటి పార్టీ ఫండ్ కావచ్చు. ఈ పార్టీ కేవలం హోమ్ లిమిటెడ్ పార్టీ. ఇది ఇంటికి సంబంధించింది. ఇట్లా నాకు తెలిసి మల్లన్న యాదవ్ కూడా సంబంధం ఉండదు. ఏంటంటే ఓ ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తారు, నిలబడాలి, పని చేయాలి, బీఆర్ఎస్ పార్టీకి పనిచేయాలి. కానీ దీని మీద హక్కు మాత్రం ఇది హోమ్ లిమిటెడ్ పార్టీ. అక్కడ జరిగినటువంటి కుంపటి ఇది. దీనికి ఏదో బీజేపీ, నరేంద్ర మోడీ, లేకపోతే అమిత్ షా, లేకపోతే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఇవన్నీ మాట్లాడుకోవడం కాదు. ఇది జరిగినటువంటిది కుటుంబంలో పంపకాలలో వచ్చినటువంటి ప్రళయం ఇది. ఈ ప్రళయాన్ని ఒక తండ్రిగా ఆయన సాల్వ్ చేయలేకపోయాడు. ఒక తండ్రిగా, ఒక నాయకునిగా
ఎందుకంటే ఆమె కూడా ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ నుంచి ఈ వ్యతిరేకమైనటువంటి భావనతో ఉన్నది. దాన్ని సాల్వ్ చేసుకోలేకపోయిండ్రు. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, ఒక ఆడపిల్లని, ఒక తండ్రిని, తల్లిని, అన్నని, పార్టీని, కార్యకర్తల్ని, ఇంతమందిని దూరం చేసుకోవాలనే ధైర్యం ఒక ఆడపడుచుకుండదు. ఎంత జరుగుతున్నా అవమానం జరుగుతున్నో, ఆమె అనుకున్నది జరగలేకపోతున్నో, ఆమె కళ్ళ ముందర అవతల ఏం జరిగిందో అవన్నీ చూడలేక ఆమె ఇవాళ ఇంతమంది పరివారాన్ని ఇడిచిపెట్టి ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఈ ధైర్యం చేస్తే వాళ్ళ తండ్రి దగ్గరకు తీసుకోకపోవడం, రేపు తండ్రి వెంబడే తన భార్య ఉంటది, ఆ తల్లి ఉంటది, తల్లి కొడుకు, ఈ ఇప్పుడు హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ ఒక కుటుంబంగా ఆమెని దూరం చేయడము, ఆమె అవన్నీ చూస్తుంటే ఇది ఏదో పార్టీలు ఇక రాజకీయంగా ఎవరైనా మాట్లాడవచ్చు. మేము కాంగ్రెస్ వాళ్ళని అనడం, కాంగ్రెస్ వాళ్ళు ఇది నరేంద్ర మోడీ గారే చేసిండ్రు అని చెప్పడం, ఇవన్నీ కాదు. ఏది జరిగినా ఇది వాళ్ళ అంతర్గతమైనటువంటి కుటుంబంలో వచ్చినటువంటి కలహాలు. పార్టీలో ఆమెకు సముచిత న్యాయం అంటే ఎమ్మెల్సీగా చేసిండ్రు, అయిపోయింది. మిగతా వాళ్ళని ఎమ్మెల్సీగా చేస్తే ఇక ఆ జీతము ఆ హోదా తీసుకొని తిరిగేటోళ్ళు ఉన్నారు. కానీ అట్లా కాదే, ఒక ఆయన సెకండ్ ముఖ్యమంత్రి లాక్కున్నాడు, ఇంకొక ఆయన సెకండ్ ముఖ్యమంత్రి లాక్కున్నాడు, వాళ్ళ బంధువు, వీళ్ళందరినీ చూస్తుంటే ఆమెకు కొన్ని ఏళ్ళ నుంచి బాధ కలగవచ్చు. కొన్ని ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు 6 ఏళ్ళు బాధ కలిగి ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలే ఇవాళ. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇది బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా అక్కడ వచ్చినటువంటి లుకలుకలే. ఇవాళ మల్లయ్య గారు ఒక మాట అన్నారు, మల్లన్న గారు, బంగారు భవిష్యత్తుని విడిచిపెట్టి, ఒకవేళ బంగారు భవిష్యత్తు ఉంటే ఏ ఆడపిల్ల కూడా ఇంత సాహసం చేయదని ఇంతకుముందు తండ్రిని, తల్లిని, కొడుకు, అన్నని విడిచిపెట్టుకోదు. బంగారు భవిష్యత్తుకు ఉంటే ఈ రకమైనటువంటి కాదు. ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా, అది తమిళనాడు కావచ్చు, లేకపోతే ఇంకెక్కడన్నా కావచ్చు, కొడుకులకే రాజకీయ చైతన్యాన్ని ఇచ్చి వాళ్ళే నా వారసులుగా చేస్తారు. అక్కడ కనిమొలి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈమెని కూడా సైడ్ ట్రాక్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీంట్లో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఉంటే వాళ్ళ అధికారంలో ఉన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొద్దిగా ఆ బీఆర్ఎస్ పార్టీని మేము ఇట్లా ఇది అని వాళ్ళు ఏమన్నా ఆనందపడి ఏదన్నా చిన్న చిన్న ఏమంటారు టీ పార్టీలు ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు, ఆనందపడవచ్చు. కానీ బీజేపీకి మాత్రం మాకు ఎలాంటి ఇది అది లేదు. రైట్ అండి, ఓకే, మళ్ళీ మాట్లాడతాం. ఉద్దేశం కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. దానికంటే రైట్, వెల్కమ్ బ్యాక్. కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. సో కోటేశ్వరరావు గారు, బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలను మనం ఎలా చూడాలంటారు? దేనికి సంకేతంగా ఇవి చూడాలి? ఓ పక్కేమో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది అని చెప్పేసి కవితను సస్పెండ్ చేయడము, నేను పోరాటాలు చేస్తే ప్రజల కోసం పార్టీ తరపున పోరాటాలు చేస్తే అవి వ్యతిరేక కార్యకలాపాలుగా మీకు కనిపిస్తున్నాయా? మీ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి, మోసం మీకు ఇంకా మీ కళ్ళకి కనబడట్లేదా? త్వరలోనే నాకు ఈ రోజు పట్టినటువంటి గతి మీకు కూడా పట్టబోతుంది అన్న జాగ్రత్త అని చెప్పేసి ఆవిడ చెప్పడం. ఇటువైపు ఇక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అయితే ఇవన్నీ కూడా ఒక కుటుంబ కలహాలు, ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ గా చూడాలి తప్ప ఇది పార్టీకి సంబంధించిందో లేకపోతే తెలంగాణ రాజకీయాలకు మాత్రం ఏమాత్రం ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు. ఆవిడ రాజీనామాతో తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి లాభము నష్టము లేదు అని చెప్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి పరిణామాల గురించి రాజకీయ పార్టీలు వాళ్ళ వైఖరిని వెల్లడిస్తున్నాయి. అది ఒక పార్ట్ మాత్రం. రెండో పార్ట్ విషయానికి వస్తే, రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అనేటువంటి అంశాన్ని మనం కొట్టిపరేయకూడదు. ఎందుకు అంటే, మనం ఒకసారి జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని అప్పుడు కూల్చివేసినటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వానికి మద్దతునిస్తూ ఏమైనా సరే దానికోసం ప్రాణాలు అర్పిస్తాను అన్నట్టుగా ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జార్జ్ ఫెర్నాండెస్ పార్లమెంట్ లో చేసినటువంటి ప్రసంగాలని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, అదే పెద్ద మనిషి ఆనాటికి ఒక సోషలిస్ట్ పార్టీ నాయకుడిగా ఎంతో విలువలు ఉన్నాయి అనేటువంటి ఒక పెద్ద పేరు. అటువంటి నాయకుడే
తెల్లవారేసరికి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి జెండాని ఎగరేసినటువంటి ఉదంతాన్ని మనం చూసాం. అందువల్ల ఇవాళ కవిత గారు రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేసినా, లేకపోతే బీజేపీ మీద విమర్శలు చేసినా, ఎవరి మీద విమర్శలు చేసినా గానీ ఇవాళ ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మళ్ళా ఈ రోజు మాట్లాడినటువంటి అంశాల మీద బహిష్కరణ వేటు ఖచ్చితంగా పడి ఉండేది. అటువంటి అవకాశం ఇవ్వకుండా ఆమె రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆమె భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది ఇవాళ చర్చనీయాంశంగా ఉంటాయి. కాంగ్రెస్ లో చేరతారా, బీజేపీలో చేరతారా, లేదా సొంత దుకాణం పెట్టుకుంటారా అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఏ పార్టీలో కూడా చేరడానికి కూడా అవకాశం ఉంది. బీజేపీ చేర్చుకోవచ్చు, కాంగ్రెస్ కూడా చేర్చుకోవచ్చు. ఏం చెప్పిస్తారు అప్పుడు? మనం చూసాం అనేక మంది నాయకుల్ని చూసాం మనం. ఏమిటి అంటే ఇవాళ తీవ్రంగా విమర్శించినటువంటి పార్టీలోనే తెల్లవారేసరికి చేరిపోయి ఎందుకు అలా చేశారంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వచ్చింది. కానీ ఇక్కడ పార్టీ చీఫ్లు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీలో మేము చేర్చుకోము అటు బీజేపీ చీఫ్ చెప్తున్నారు, ఇటు కాంగ్రెస్ పిసిసి చెప్తున్నారు. అంటే ముందుగానే మేము చేర్చుకోము, ఇలాంటి అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళకి మా పార్టీలో స్థానం లేదు అని చెప్తున్నారు కదా. మరి అలాంటి వాళ్ళని కూడా చాలా మందిని చూసాం రోజా గారు, అలాంటి వాళ్ళని కూడా చాలా మందిని చూసాం. ఏం చెప్తారు ఈ పార్టీల వాళ్ళే? ఏం చెప్తారు? ఆమె నిందితురాలే తప్ప నేరస్తురాలు కాదు, లేకపోతే ఆమె మీద వచ్చినటువంటి ఆరోపణలు రుజువు కాలేదు అనే పేరుతోటి బీజేపీలో చేరినటువంటి వాళ్ళందరినీ వాళ్ళు సమర్థించుకుంటున్నటువంటి తీరు అదే కదా. అందువల్ల ఎప్పటికయ్యేది అప్పటికా మాట్లాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సమితి అన్నట్టుగా ఇవాళ రాజకీయాలు ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతాయి అనేటువంటిది కూడా ఎవరికి అంతుపట్టినటువంటి పరిస్థితి. అది ఒకటైతే ఇప్పుడు ఆమె 2018లోనే హరీష్ రావు గారు 25 మంది ఎమ్మెల్యేలకి కాళేశ్వరం డబ్బులు ఇచ్చారు, గెలిపించారు అని చెప్పేసి ఆమె చెప్తున్నారు. 25 మందికే ఎందుకు ఇచ్చాడైనా అంటే తన అనుయాయులు అనేటువంటి ఉద్దేశంతో ఆమె ఆ విధమైనటువంటి చెప్పారు. మరి మిగిలినటువంటి వాళ్ళు కూడా గెలిచారు కదా. 2018లో ఘన విజయం సాధించింది కదా బీఆర్ఎస్ పార్టీ. మరి వాళ్ళకి కేసీఆర్, కేటీఆర్, కవిత గారు అంటే రిమైనింగ్ ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖుల్లో వాళ్ళెక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు డబ్బులు? దానికి సమాధానం చెప్పాలి కదా కవిత గారు. అందువలన కొన్ని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం ద్వారా ఆమె రాజకీయంగా మైలేజ్ పొందాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నారు. అనేక ప్రశ్నలు ఆమెకు కూడా ఎదురవుతాయి. ఎందుకు ఇంతకాలం మౌనంగా ఉన్నారు అంటే ఒక మాట కూడా అన్నారు, ఏదైనా మాట్లాడే పరిస్థితి పార్టీలో లేదు అనేటువంటి ఒక మాట కూడా అన్నారు. అంటే ఏమిటి? టిఆర్ఎస్ పార్టీలో డెమోక్రసీ కూడా లేదు. ఓపెన్ గా చెప్పారు, అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. అదే చెప్తున్నా. అంటే దాని అర్థం ఏంటి? అందరూ చెప్తున్నట్టుగా ఇప్పుడు మా కుటుంబ పార్టీ అని చెప్పేసి అంటే కాదు, మాది కుటుంబ పార్టీ కాదని చెప్పేసి ఇంతవరకు బుకాయించారు కదా కవిత గారితో సహా. మరి ఇప్పుడు ఆమె మాట మాట్లాడుతున్నారంటే లేదు. రెండోది ఆమె మాట్లాడటమే కాదు, జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తే మీరు మొదటే చెప్పినట్టుగా 103 రోజుల క్రితం లేఖాయనం వెలువడితే ఆ లేఖలకు సంబంధించి మరి పార్టీ రాష్ట్ర కమిటీ కానీ, అధినాయకుడు కానీ, లేకపోతే కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ ఎవరైనా ఇంతవరకు ఎందుకని దాని మీద మాట్లాడలేదు అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలి ఆ పార్టీ నాయకులు. ఆ తర్వాత జరిగినటువంటి ఉదంతాలు ఇప్పటికీ కవిత గారు రెండోసారి హరీష్ రావు మీద లేదా సంతోష్ రావు గారి మీద చేసినటువంటి విమర్శలు, ఆరోపణలకి ఇంతవరకు మరి అధినాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకని మాట్లాడలేదు? అనేక సందేహాలు కేసీఆర్ నాయకత్వం మీద కాదు, సామర్థ్యం మీద కూడా. ఎందుకని ఆమె చెప్పింది ఏమిటి? ఆయన ఒక విధంగా బందీగా చేసి కోటరీ అంతా కూడా తమ పని కానిచ్చుకున్నారు అనే పద్ధతుల్లో కూడా ఆమె మాట్లాడేది. పదాలు కాకపోవచ్చు కానీ వాటి యొక్క అర్థం అదే. మరి అటువంటప్పుడు ఇంకా బందీగానే ఉన్నారా కోటరీలో కేసీఆర్ గారు? మాట్లాడే స్థితిలో లేరా?
ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ప్రశ్నల్ని కవిత గారి ఈ కవితా ఉదంతంలో ఆమె అనేక ప్రశ్నలు ముందుకు తీసుకొచ్చారు. అందుకని వీటన్నిటికీ సమాధానం కేసీఆర్ ఆయన నోరు విప్పాలి. నోరు విప్పినప్పుడే అనేక అంశాలకి తెరబడుతుంది. తర్వాత ఆమె భవిష్యత్తు ఏమో చూసుకుంటారు, వేరే పార్టీలో చేరతారా, లేకపోతే జాగృతి పేరుతోనే కార్యక్రమాలు చేసుకుంటారా. జాగృతి లాంటి సంస్థలు, సాంస్కృతిక సంస్థలు హైదరాబాద్ లో, తెలంగాణలో వందల కొద్ది ఉన్నాయి. వాటిల్లో ఒకటిగా మారుతారు ఒకవేళ చేసుకుంటే. అందువల్లనే ఎందుకని అధిష్టానం వరకు నోరు విప్పట్లేదు ఇంత జరిగిన తర్వాత కూడా అనేటువంటి ప్రశ్న. మరి అధిష్టానం వరకు నోరు విప్పకపోతే బీఆర్ఎస్ మల్లయ్య యాదవ్ గారు లాంటి నాయకులకు కానీ, లేదా దిగువ స్థాయి కార్యకర్తలకు కానీ, లేకపోతే అభిమానులకు కానీ ఏమి సందేశం ఇస్తున్నట్టు కేసీఆర్ గారు? ఆమె తీవ్రమైనటువంటి తనయ. ఎందుకంటే మల్లయ్య యాదవ్ గారికి కూడా కోటరీలోకి వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ ఒక కవిత కుటుంబ సభ్యురాలుగా, తండ్రితోటి సన్నిహితంగా రాజకీయాల్లో మెరిగినటువంటి వ్యక్తిగా ఆమెకు అనేక విషయాలు తెలుసు. వాటన్నిటిని కూడా ఆమె చెప్పినటువంటి వాటిని మనం కొట్టుపారేయాల్సినటువంటి అవసరం లేదనేది కూడా నేను సందర్భంగా చెప్తున్నాను. ఇక రెండోది, ప్రధానంగా కేటీఆర్ మన హరీష్ రావు గారు లేదా రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకే విమానంలో వెళ్ళారు. ఇప్పుడు మరి ఈ కాళేశ్వరం ఉదంతానికి సంబంధించి సిబిఐకి అప్పగించారు. మరి సిబిఐకి అప్పగించినప్పుడు సిబిఐని రేవంత్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా అనేటువంటిది ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయలేనప్పుడు మరి బీఆర్ఎస్ నాయకుల మీద ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నటువంటి లేదా ఆరోపణలు చేస్తున్నటువంటి బీజేపీ సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదనేటువంటి చాలా మంది నమ్ముతున్నారు. మరి వాళ్ళు కూడా హరీష్ రావు గారిని రక్షిస్తారా కేసీఆర్ ని ఇరికించి? అందుకని అనేకమైనటువంటి ప్రశ్నలను ఆమె అంటే పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలతో పాటు అనేక ప్రశ్నల్ని కవిత గారు లేవనెత్తినటువంటి నేపథ్యాన్ని చూసినప్పుడు అన్ని కూడా సమాధానం లేని ప్రశ్నలే ఆవిడ లేవనెత్తారు. ఈ సమాధానాలన్నీ కూడా అధిష్టానం నుంచి రావాలి, కానీ అధిష్టానం మరి మౌనంగా ఉంటే రకరకాల ఊహాగానాలు వెళ్తాయి. అందుకనే ఇప్పుడు కేసీఆర్ నోరూపకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అనుమానాలు వస్తాయి. నిజమేనేమో కేసీఆర్ ఆ విధమైనటువంటి అశక్తుడిగా మారేదేమో. చూసాం కదా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పరిస్థితి ఒకవేళ ఈయనకి కూడా వచ్చిందేమో అనేటువంటిది జనం కూడా అనుకునేటువంటి అవకాశం ఉంది కదా. అందువలన ఏమైనప్పటికీ ఇది కుటుంబ కలహం ఇంకేమాత్రం కాదు. ఎందుకంటే బహిరంగంగా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత, బహిరంగమైనటువంటి కామెంట్స్ చేసిన తర్వాత ఎవరైనా, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఏ కామెంట్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి ఎవరికైనా రైట్ ఉంటుంది. ఒక కుటుంబంలో వాళ్ళు మాట్లాడుకుంటే అది మనం మా వ్యవహారం మీరెవరైనా ఎంత అనుకుంటారు, కానీ వాళ్ళు అది కాదుగా బహిరంగ పరిచారు. అందుకని ఇది ఒక విధంగా చెప్పాలంటే టిఆర్ఎస్ కి ఒక తీవ్రమైనటువంటి దెబ్బ. అయితే కవిత గారు బయటకు వెళ్తే ఆమెకు ఉన్నటువంటి పలుకుబడి ఏముంటుంది ఏమిటి అని చెప్పాల్సి వస్తే నా అభిప్రాయం ప్రకారం ఆమె మరొక షర్మిలగా మారేటువంటి అవకాశం ఉంది తప్ప అంతకు మించి బీఆర్ఎస్ క్యాడర్ కానీ లేకపోతే లీడర్స్ కానీ తన వైపు ర్యాలీ చేసుకునేటువంటి అవకాశాలు ఇప్పటికైతే లేవు అనేటువంటిది. రైట్ మల్లయ్య గారు, అధిష్టానం ఏమైనా దీనిపైన క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా కవిత ఇవాళ చాలా సమాధానం లేని ప్రశ్నలు, సమాధానం ఓన్లీ అధిష్టానం చెప్పగలిగేటువంటి ప్రశ్నలు మాత్రమే ఆవిడ మాట్లాడారు. అధిష్టానం మరి నోరు విప్పేటువంటి పరిస్థితి ఉందా? మౌనం వీడుతుందా? అలాగే హరీష్ రావు పైన కామెంట్ చేస్తూ ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ మేకర్, ఆయన ట్రబుల్ క్రియేటర్, బబుల్ షూటర్, 6 అడుగుల బుల్లెట్ కాదు అని చెప్పేసి చాలా కామెంట్స్ చేశారు. ఆ కాళేశ్వరం అవినీతి డబ్బు ఏదైతే ఉందో అదే 25 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేసినటువంటి పరిస్థితి, ఎందుకు ఫండింగ్ చేయాల్సి వచ్చింది అని కూడా ఆవిడ అడిగారు. ఇప్పుడు హరీష్ రావు గారిని టార్గెట్ మొన్న చేశారు కాబట్టి హరీష్ రావు గారిని కేంద్రంగా మరి ఈ రోజు కూడా మాట్లాడితేనే వారికి పర్పస్ అది ఉంటుంది. కానీ హరీష్ రావు గారి శక్తి ఏంటి, వారి ఉద్యమ స్ఫూర్తి ఏంటి, ఆయన రాజకీయ పరిణితి ఏంటి అనేది యావత్ తెలంగాణ ప్రజానికం చూస్తూనే ఉంది ప్రత్యక్షంగా. నిన్నగాక మొన్న కమిషన్ గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు కూడా ఏ రకంగా వారు ప్రసంగించారు, వారి వాక్చాతుర్యమే కానీ అవగాహన కానీ, అదే రకంగా ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ గారికి కుడుగుదంగా
అన్ని తానే ఏ రకంగా నడిపించింది, ఇవన్నీ యావత్ తెలంగాణ ప్రజానికం పార్టీ క్యాడర్ కూడా ప్రత్యక్షంగా చూసింది. కాబట్టి ఈరోజు కవిత గారు ఏ విషయాలు చెప్పినా, కొన్ని కావాలని చెప్పినా అది వాస్తవమా కాదా అనేది ఆలోచించుకునే పరిస్థితులలో ఈరోజు ప్రజలు కార్యకర్తలు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరి క్యారెక్టర్ ఏందనేది కొత్తోళ్ళ గురించి మామూలుగా ఈ రోజు ఏదైనా చెప్తే అవునా కాదా అనే ఒక సందిగ్ధావస్థ ఉంటుంది. కానీ హరీష్ రావు గారు మామూలుగా అనేక సమయాలలో కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి పార్టీని అన్ని రకాలుగా వాగ్దాటితోని ఒడ్డుకు తెచ్చిన వ్యక్తి. కాబట్టి ఆయన మీద ఆరోపణలు చేసిన వాటికి ఏదో పెద్ద విశ్లేషణ ఇంకేదో చెప్పాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళ మీద అనేక రకమైన ఆరోపణలు వస్తాయి. కాకపోతే ప్రతిపక్షం నుంచి వస్తాయి ఆరోపణలు. ఈరోజు ప్రతిపక్షం నుంచి కాకుండా పక్షంలో రావటం అనేది కొద్దిగా దురదృష్టకరం. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తో సహా ఆవిడ మాట్లాడారు. హంపి ఇన్సిడెంట్ ఆవిడ కోట్ చేశారు ఈ రోజు. అలాగే తర్వాత కేటీఆర్ ను, కేసీఆర్ ను, తనను కూడా ఓడించేయడానికి హరీష్ రావు ప్రయత్నించాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఆవిడ చేశారు. మల్లయ్య గారు, హలో. మోహన్ గారు, యా మేడం ఒకటే మాట, ఇప్పుడు ఈ ఆరోపణలు అయితే కవిత గారు చేసిండ్రో దానికి పూర్తి బాధ్యత బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, మరి ఈనాడు తెలంగాణ ఇచ్చిన ఉద్యమ నాయకుడు అనే కేసీఆర్ గారు నోరు విప్పవలసిన అవసరం ఉంది. ఇప్పలేదనుకో ఆమె చేసిన ఆరోపణలో నిజమనే భావన ప్రజల్లో ఇప్పటికే బలపడుతుంది. ఎందుకంటే కాళేశ్వరం గురించి కాంగ్రెస్ ఎన్నిసార్లు చెప్తే అందరు అనుకున్నారే వట్టిగానే అంటాడు, రేవంత్ రెడ్డి గారు వట్టిగానే అంటారు అన్నారు. మాత్రం వృధా అయింది కాళేశ్వరం అనే మాట చెప్పింది. ప్రజలకు మాత్రము బీఆర్ఎస్ పార్టీ మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నదనే మాట రుజువుపరిచటానికి కవిత చేసిన ఏదైతే కామెంట్స్ పనికొస్తాయి. ఒకటి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నాడు, ఈ దేశంలో అత్యధికంగా నిధులున్న పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా 1000 కోట్ల పైన మా దగ్గర వైట్ మనీ ఉందనే మాట వారు చెప్పిండ్రు. అది అందరు తెలుసు. ఫిక్స్డ్ డిపాజిట్ లా ఉంది, ఇంట్రెస్ట్ తీసుకునే పార్టీ నడుపుతున్నాం అనే మాట చెప్పాడు. అంటే ఇంత డబ్బులు ప్రోగు చేయగలిగిన శక్తి 10 ఏళ్లలోనే ఒక రాజకీయ పార్టీ, అది కూడా స్టేట్ పార్టీకి వచ్చింది అంటే మరి కవిత గారు చేసిన ఆరోపణలు వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి పార్టీ పరంగానే అంత డబ్బు ఉన్నది అంటే మరి పార్టీ పరంగా వైట్ మనీ ఎంత ఉంటే ఇంకా బ్లాక్ మనీ ఎంత ఉన్నది అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది. ఇట్లాంటి డిబేట్స్ విన్నోళ్ళందరికీ కలుగుతుంది. రేపు పేపర్ లో చదివే వాళ్ళందరూ కూడా రకరకాలుగా అనుమానాలు వ్యక్తం చేయటం సహజం. ఎందుకు అంటే ఈ డబ్బు వ్యవహారం అనేదే ఆమెను కలిసి వేసిందని నేను కూడా వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఇంతకు మొదలు పెద్దలు చాలా మంది మాట్లాడుతూ పాపం ఆచార్య గారు కూడా అన్నారు, ఒక ఆడపిల్ల ఇంత సాహసం చేసి బయటికి వచ్చింది అంటే ఎంతో మనోవేదన చెంది ఉంటది. ఎన్నో రకాలుగా మానసిక హింసను భరించి కళ్ళారా చూసి ఈ రోజు బయటికి వచ్చిందనే భావన ప్రజల్లో వస్తుంది. తప్పక బీఆర్ఎస్ నాయకత్వం ఈ అవినీతి నుంచి బయటపడాలి అంటే కేసీఆర్ గారు నోరిపోవాల్సిన అవసరం ఉంది. ఒక అవినీతి విషయంలో కానీ పార్టీ పరంగా జరిగిన అవకతవకలను కూడా ఆమె చెప్పింది. ఈరోజు కాళేశ్వరమే కాక పార్టీ పరంగా జరిగిన అవకతవకలు, ఆనాడు విజయరామారావు వెళ్ళిపోడు, రవీంద్ర నాయక్ వెళ్ళిపోడు, చాలా మంది వెళ్ళిపోవటానికి ఏమేం జరిగిందని చెప్పింది ఆమె. అంటే దీని అర్థం ఏంటిది? పార్టీలో అంతర్గతంగా ఇతరులను హింసించి ఈ పార్టీ నడిచింది అనే ఇండికేషన్ ఆమె చెప్తా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఆది నాయకుడు అనుకునే కేసీఆర్ గిట్ట మాట్లాడితే ఆ పార్టీకే మంచిది. వాస్తవాలు చెప్పగలిగితే బీఆర్ఎస్ పార్టీకే మంచిది. చెప్పలేదనుకో నిజంగా ఆమె చేసిన ఆరోపణలను నిజమని ప్రజలు నమ్ముతారు. వాస్తవానికి ఈ రోజు నాకు వ్యక్తిగతంగా అయితే అనిపిస్తుంది, పాపం ఇన్నేళ్ళు 10 ఏళ్ళు ఆలోచించి మదనపడి అటు బావని అనలేక, ఇటు అన్నని అనలేక, అటు తల్లిని అనలేక, ఇటు తండ్రిని అనలేక ఒక ఏమంటారు ఆడపిల్లగా మదన పడే ఈ రోజు చాలా అంశాలను నర్మగమనంగా చెప్పిందా, బాగా ఎంప్లాయిడ్ మీనింగ్ తో మాట్లాడిన అంశాలు
చాలా ఉన్నాయి. Yes, మల్లయ్య గారు మళ్ళీ. బిఆర్ఎస్ పార్టీది ఒకవేళ ఈ అంశం అంతర్గతం అనుకున్నట్టు గిట్ట అనుకుంటే అది పార్టీ పరంగా అయితే ఓకే, కానీ అవినీతి పరంగా కూడా డబ్బుల పరంగా ఆమె ఓపెన్ కామెంట్ చేసింది కాబట్టి ప్రజలు ఆలోచించాలి, విద్యావేత్తలు కూడా ఆలోచించాలి. ఇంత అవినీతి జరిగిన పార్టీ మరి రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ఏలింది అన్నప్పుడు నిజంగా మరి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరి ఈనాడు మరిచేటట్టు చేసి ఓన్లీ డబ్బే స్ఫూర్తిగా పనిచేసేదన్న మాట కవిత గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇది టిఆర్ఎస్ అమ్మ ఒక మాట, ఇది టిఆర్ఎస్ సమస్య కాదు ఇప్పుడు నన్ను అడిగితే. ఎందుకంటే డబ్బు ఇన్వాల్వ్మెంట్ అయింది, అవినీతి జరిగింది, ఈ రకంగా డబ్బు పురోగైంది. అవి ఏమంటారు మేఘవన్న పుల్లు ఉన్నాయి, పులే కానీ మేఘ కవర్ కలుపుకొని తిరుగుతున్నాయి అంటే మరి ప్రజలు కూడా భయపడవలసిన అవసరం ఉంది. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇది ప్రజలకు సంబంధించిన సమస్య, రేపటి నుంచి చర్చ అవుతుంది. ప్రజల లోపల కూడా అవినీతి ఎంత జరిగింది ఏంది కావచ్చు కాకపోవచ్చు, కానీ ఇది వాస్తవంగా జరిగింది అనే దానికి ఆమెనే ఒక నిండు నిదర్శనమైన మాట ఈనాటి ప్రెస్ ద్వారా తెలియజేసిందని నేను భావిస్తాను. రైట్ అండి, ఓకే. మల్లయ్య గారు, ఇప్పుడు హంపీ ఇన్సిడెంట్ కూడా ఆవిడ మాట్లాడారు. హంపీకి పోయి పాటలు పాడుకొని మీరు కేసీఆర్ని అవమానపరిచేలా మాట్లాడారు. ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత మళ్ళీ రామన్న దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని బతిలాడి ఇదంతా మళ్ళీ పాసిఫై చేయించుకున్నటువంటిది మర్చిపోవద్దు అని చెప్పారు. అలాగే కేటీఆర్ని కేసీఆర్ని తనని ఓడించడానికి కూడా హరీష్ రావు చేసినటువంటి కుట్రల గురించి కూడా ఆవిడ మాట్లాడారు. రాజకీయాలలో అనుమానాలు అపోహలు సర్వసాధారణమండి. అభద్రతా భావంతో ఎవరికి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎవరికి వాళ్ళు ఆధిపత్య పోరుంటూనే ఉంటది. ఇది పెద్ద చర్చించుకునేదో లేకపోతే ఇదేం కొత్త కాదు. రాజకీయాలలో సహజంగానే మామూలుగా ఎవరైనా ఓడిపోతే ఇంకొకళ్ళ మీద నెపం వేయడం అనేది కామన్గా జరిగే పరిస్థితి. ఎక్కడో వచ్చి నిజామాబాద్ లో కూడా మొన్న మామూలుగా ఓడిపోయారు. ఓడిపోవడానికి ఎన్ని కారణాలు అనేది వారు కూడా విశ్లేషించుకుంటారు తెలుసు, పార్టీ కూడా విశ్లేషించింది కారణాలు అనేకం. సో ఇటువంటి క్రమంలో ఒకళ్ళకు మామూలుగా ఒక ఓటమికి ఇంకొకళ్ళ మీద నెపం పెట్టడమో ఇంకేదో మామూలుగా కారణాలు చూపించడం అనేది వాస్తవానికి వారు పరిణితి చెందిన రాజకీయ నాయకురాలుగా ఇప్పుడు అసలు అసందర్భంగానే మాట్లాడుతున్నారని భావిస్తున్నాను. అవన్నీ రాజకీయాలలో ఉండేటోళ్ళు, భవిష్యత్తును కోరుకునేటోళ్ళు అధిష్టానం ఇచ్చిన సూచన మేరకే పనిచేస్తారు తప్ప అటువంటి చేయాల్సిన అవసరం లేదు. అటువంటి ఆలోచన ఉంటే ఆ రాజకీయ పార్టీలో ఇమడలేరు కదా. కాబట్టి ఎప్పటికప్పుడు ఒక ఎన్నిక జరుగుతుందంటే ఆ ఎన్నిక మీద ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది సమీక్ష చేసుకోలేనంత పరిస్థితులలో పార్టీ యంత్రాంగం ఉండదు. డెఫినెట్ గా మరి ఎవరు అనుమానించండి వీరికొక్కరికి ఎందుకు వచ్చింది. ఇప్పటి వరకు మామూలుగా ఆ జిల్లాలో మొన్న జరిగిన ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆ జిల్లా నుంచి శాసనసభ్యులు ఎక్కువ మందిని గెలిపించుకోగలిగారు జిల్లా మంత్రిగా బాధ్యత తీసుకొని. కాబట్టి ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా ఆ ఉప ఎన్నికలలో గెలిపించుకొని రాగలుగుతారు హరీష్ రావు గారు అని అనేది ఒక ట్రబుల్ షూటర్ గా పేరుంది. అనేక క్లిష్టమైన సమస్యలలో ఆయన మామూలుగా ధైర్య సాహసాలకి అంటే తెగించి పనిచేసి పార్టీకి అండగా నిలబడ్డ చరిత్ర ఉంది. ఇటువంటి పరిస్థితులలో కావాలని మామూలుగా ఆధిపత్య పోరులో వారితో పాటు పోటీ పడ రాణించలేక లేకపోతే వీరు ఊహించిన దాన్ని అందుకోలేనప్పుడు ఇంకొకళ్ళ మీద నెపం పెట్టే ప్రయత్నం చేయటం అనేది మంచిది కాదు. ఓకే, రైట్. సో ఆచార్య గారు, మొత్తం విశ్లేషకులు చెప్తున్నట్టుగా కవిత కాంగ్రెస్ వైపు చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు, బీజేపీలో జాయిన్ అయినా కూడా అది పెద్ద షాకింగ్ న్యూస్ ఏం కాదు. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ఆవిడ కనుక కొత్త పార్టీ పెడితే అప్పుడు బీఆర్ఎస్ ఓట్లు చీల్చితే అది కూడా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతోంది. అంటే ఈ ఓవరాల్గా ఈ టోటల్ ఎపిసోడ్లో బీజేపీకి కవిత ఇష్యూ అంతా కూడా బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్తున్నారు. ఇప్పుడు ఆమె పార్టీ పెడతారా, బీజేపీలోకి వస్తుందా, కాంగ్రెస్ లోకి వస్తుందా అని మనం ముందే చెప్పలేము. ఆమెకు బీజేపీలకు రావటానికి కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు అనేది నా ఎందుకంటే ఆమెకు ఈ మధ్యలో జరిగిన కేసు విషయంలో, అరెస్ట్ విషయంలో ఇవన్నీ కూడా బీజేపీ మీదనే ఆమె కోపాన్ని అక్కసని ఎలగక్కడం జరిగింది. ఒకవేళ ఆమె సొంత పార్టీ పెట్టుకున్నా కూడా కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి నష్టమైనా అన్ని రాజకీయ పార్టీలకు లాభం జరగవచ్చు. కాంగ్రెస్ కు లాభం జరగవచ్చు, బీజేపీకి లాభం జరగవచ్చు.
కేవలం ఆమె పార్టీ పెట్టడంతో బీఆర్ఎస్ కు నష్టమై బీజేపీకి లాభం వస్తుందని నేను అన్నాను. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ల నిజంగా కూడా కేసీఆర్ బిడ్డగా కవితగా ఏదైతే ప్రచారం మొదలు ఎంపీ ఎలక్షన్లో మొదలైనప్పుడే ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఒక బలమైన పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ తన బిడ్డని అరెస్ట్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ స్కీములు పెట్టి ఇంత డెవలప్మెంట్ చేసినటువంటి కేసీఆర్ బిడ్డని బీజేపీ అక్రమంగా అరెస్ట్ చేసిందని ఇంత చెప్పినా ప్రజలు రెస్పాండ్ చేయలే. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇక్కడ 8 సీట్లు వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఇవి ఓడ్చోరు, దొంగ ఓట్లు, దొంగ వాళ్ళు నిజంగానే మేము దొంగ ఓట్లు వేసుకుంటే ఇక్కడ మేము చేసుకోదలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, రాదు. కాబట్టి అన్ని నియోజకవర్గాలలో ఓట్లు ఎవరెవరికి అనుకూలంగా రాజకీయ పార్టీలు వాళ్ళు రాస్తున్నారు. కానీ సరైన విధంగా ఈసీ ఎలక్షన్ అధికారులు లేకపోతే బిఎల్ఓలు సరిగ్గా స్క్రూటినీ చేసి మండల అధికారులు విఏఓలు విఆర్ఓలు సర్వే చేసి నిజమేనా అనేటువంటిది చూడకుండా ఇవాళ ఓటర్ లిస్ట్ లో వచ్చిన పేర్లన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అన్ని రాష్ట్రాలలో పెట్టిండ్రు. ఇవాళ తెలంగాణలో ఒకవేళ నిజంగానే ఓటు చోరైతే కాంగ్రెస్ రాదు కదా, టీఆర్ఎస్ అయినా రావాలి, బీజేపీ అయినా రావాలి. అలాగే ఆచార్య గారు, అలాగే కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. మరి బీజేపీ స్టాండ్ ఏంటి దీనిపైన? మేము మొదటిసారి కూడా రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ పోయి సిబిఐలకు మొత్తం అన్ని రిపోర్ట్స్ ఇచ్చి ఆయనకు తెలిసిన విషయాలన్నీ ఇచ్చి దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఇచ్చి, ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ ఎంటర్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, ఒప్పుకోలే. 2 ఏళ్ల నుంచి కూడా మేము బీజేపీ స్టాండ్ చెప్తున్నాం, దీన్ని సిబిఐకి అప్పచెప్పండి. మేము అప్పచెప్పం, మేమే సమర్థవంతంగా దీన్ని మేము పరిష్కరిస్తాం, జైలుకు తోలుతాం, ఇక దీపావళికి పటాకులు కాల్స్తాం, ఇప్పుడు అప్పుడు అని చెప్పుకున్నాం. ఇలా 2 ఏళ్ల తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇవాళ సిబిఐకి ఇచ్చింది. మేము దాన్ని స్వాగతిస్తాం. మేము ఎందుకు కాదంటాం? మేము ఇన్నేళ్ళు సిబిఐకి ఇవ్వండి అని మేము అని ఇలా ఇచ్చినాక అట్లెట్లు ఇస్తారు అని మేము ఎట్లా అనగలుగుతాం? వాళ్ళ మీరు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సిబిఐ కూడా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలనేదే కోరుకుంటాం. నిజంగానే దాంట్లో అవినీతి జరగలే, లేకపోతే ఇంకేదైనా జరగలే, వాస్తవమైన రిపోర్ట్ ఇవ్వాలి. జరిగింది నిజమైన రిపోర్ట్ ఇవ్వని దాంట్లో మనం సిబిఐని మ్యానిపులేట్ చేసి దాని మీద ప్రెషర్ చేసి చేయాల్సినంత అవసరం ఏం లేదు. కానీ సిబిఐని మ్యానిపులేట్ చేస్తోంది బీజేపీ. ఈ ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తోంది అని రాహుల్ గాంధీ విమర్శించారు. మరి అదే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇక్కడేమో సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి మరి నమ్మకం ఉన్నట్ట, ఆ సంస్థలపైన నమ్మకం లేనట్ట? ఇప్పుడు వాళ్ళే సిబిఐకి ఇచ్చారు, నమ్మకం ఉంటేనే కదా ఇవ్వాలి. మరి రాహుల్ గాంధీ కామెంట్ చేస్తున్నారు. దీంట్లో మాట్లాడా, ఇది ప్రభుత్వ వైఖరి, పార్టీ పాలసీ కాదు. వాళ్ళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము ఇది నిష్పక్షంగా దీన్ని సిబిఐ ద్వారా చేయదలుచుకున్నాడు ఆయన అనుకున్నప్పుడు నేను ఎట్లా తప్పు పట్టగలుగుతా? రాహుల్ గాంధీకి దీనికి సంబంధం నేను ముడిపెట్టదలుచుకోలేదు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా అన్ని సంస్థలను బదలం చేయాలని ఆయన కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు సిబిఐ మీద నమ్మకంతో ఆయన సిబిఐకి ఇచ్చిండు. మేము ఎట్లా కాదంటాం చెప్పండి? ఇవాళ సిబిఐ మేము ఉండొచ్చు, రేపు మళ్ళా కాంగ్రెస్ రావచ్చు, లేకపోతే సిపిఐ సిపిఎం ఈ దేశంలో ఉన్న 42 పార్టీలు ఒకటై ప్రజాస్వామ్యవాదులంతా కూడా అధికారంలో చెలాయించినప్పుడు కూడా ఏమేమి చేసారో అందరికి తెలుసు. నేనేం దాని గురించి చర్చకు వదలుచుకోలే. మేము ఒకటే చెప్తున్నాం, ఆయన సిబిఐకి ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తాం. నిష్పక్షపాతంగా దీన్ని సిబిఐ న్యాయబద్ధంగా ఉన్నటువంటి వాస్తవాలను వెలికి తీయాలి. దాంట్లో మేము అవినీతి జరిగిందని అన్నాము, దానికి స్టాండ్ అయి ఉన్నాం, సిబిఐకి ఇవ్వమని అన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి 2 ఏళ్ల తర్వాత కళ్ళు తెరుచుకొని సిబిఐకి ఇస్తున్నాడు, స్వాగతిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ పాలసీ కాదు, ప్రభుత్వ పాలసీ. మేము ప్రభుత్వ పాలసీని వ్యతిరేకించాం, స్వాగతిస్తాం. కాబట్టి దీంట్లో
ఇప్పుడు మీరు కవిత ఎపిసోడ్ కు ఇవాళ కాళేశ్వరంకు కొన్ని సంబంధాలు ఉన్నాయి, ఇంటర్లింక్ ఉన్నది కాబట్టి ఇవాళ నేను మాట్లాడేటప్పుడు ఇంతకుముందు పెద్దలు రావు గారు ఒక మాట అన్నారు, ఇది కుటుంబ కలహాలు కాదు, ఈ కుటుంబ కలహాలతోటే పార్టీకి కంపరం పుట్టింది. పార్టీ కంపరంతో పాటు జరిగిన లోపాలన్నీ బయటకు వస్తున్నాయి. కుటుంబంలో అందరు మంచుకుంటే ఆమె వచ్చి ఎందుకు బయటకు చెప్తుంది? కుటుంబంలో బాగలేదు కాబట్టి ఆమె వచ్చి బయటకు చెప్పింది. పార్టీల సిద్ధాంతాలు బాగలేవు, అక్కడక్కడ 2-3 విషయాలు అన్నది. బంగారు తెలంగాణ 2-3 బాగుపడ్డంత మాత్రాన ఎందుకు అవుతుంది, అందరు బాగుపడితే బంగారు తెలంగాణ అన్నది. ఇంకొక మాట ఏమన్నదంటే బీసీల విషయంలో కూడా టిఆర్ఎస్ అన్యాయం చేసింది, కొద్ది మేము న్యాయం చేయలేకపోయినాం అని అన్నది. ఇవి పాలసీ మ్యాటర్. ఆమె అక్కడేదో జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా బహిర్గతంగా మాట్లాడింది. మేము ఒకటే స్టాండ్ మీద ఇవాళ ఇది పార్టీ అంతర్గత వ్యవహారంలో సస్పెండ్ చేయడం, ఆమె కొత్త పార్టీ పెడుతుందా, ఏ పార్టీ లెక్కన పోతుందా, అది ఆమె హక్కు, రైట్. అది మేమైతే బీజేపీలోకి రామ్మా అని మేమైతే ఆహ్వానించాం. వస్తే వద్దనరు. ఇప్పుడు ఏ పార్టీ వస్తే వద్దనే నీకే కూడా వాస్తవం ఎట్లుంటదంటే అది కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మేము తీసుకోను అట్లెట్లయితుందని నేను మాట్లాడితే అది అవివేకమైంది. రెండవది తీసుకుంటాం అంటే ఇది కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ ఆలోచన ఏముంటది, ఆమె బీజేపీలోకి వస్తానని అన్నదా? మేము ఎందుకు జబ్బలు జరుచుకోవాలి, ఆమె వస్తానది మేము తీసుకుంటాం, మేము తీసుకోమని 2 మాటలు ఎందుకు మాట్లాడతాం? మీ పార్టీ నాయకులే అంటున్నారు కదా, మేము చేర్చుకోమని ముందే వాళ్లే చెప్పారు, మీ పార్టీ నాయకులే చెప్పారు కదా. మేము ఏమంటున్నామంటే ఆమె మీద అవినీతి ఆరోపణ ఉన్నది, అది ఇంకా నిజం కాలే. పెద్దలు రావు గారు అన్నారు ఇప్పుడు ఆన్గోయింగ్ కేసు ఇది ఇప్పుడు నడుస్తున్నది. ఆమె బీజేపీలోకి వచ్చిందే ఆమెకు అపఖ్యాతే, మాకు అపఖ్యాతే. ఇవాళ ఆమె సొంత పార్టీ పెట్టుకొని ఆమె స్ట్రగుల్ చేసి ఆమె మీద పడ్డ మచ్చని తుడుక్కొని ఆమె రాజకీయంగా ఎదిగితే మనం ఎందుకు దాన్ని కాదంటాం? మీ పార్టీలోకి వస్తే అపఖ్యాతి అని చెప్పట్లేదు, మీ పార్టీలోకి వస్తే అపఖ్యాతి ఆవిడికి రాదు, మీకు రాదు. ఎందుకంటే మీ పార్టీలోకి వచ్చిన తర్వాత వెంటనే పునీతులు అయిపోతారు కదా అందరూ. కేసులు అన్ని అనుకుంటే కాదు కదా, మేమేదో పునీతులం అనుకోని మేము అనుకుంటే ఆమె అనుకుంటే కాదు కదా, అట్లానే నేను కాదు. ఇప్పుడు ఆమె ఎఫ్ఐఆర్ అయినటువంటి దోషి, ఆమెమి దోషిగా నిర్ధారణ కాలే. మేము అందుకే ఇప్పుడేమో ఆమెని మెత్తులు వేసుకొని రమ్మమ్మ మా పార్టీలకు కానీ వండలేము, ఆమె వస్తే మా పార్టీకి ఇప్పటింతా ఇప్పుడు ఏదో ఒరిగిపోతుంది అని కూడా మాకేం ఊహలు లేవు. ఓకే, ఆమె తోటి మాకేం పెద్దగా ఊహలు కూడా లేవు. అటువంటిది మీరు అవతల పార్టీలో ఆన్లైన్లో మీడియేటర్స్ ఏమన్నా మా నెత్తిలో దుబ్బాలని ఏం చూడకూడదు. ఆమెకు స్వేచ్ఛనిస్తాం, మళ్ళీ ఆమె పుట్టడి దుఃఖంతో ఉన్నదనేది మనకు తెలిసిపోయింది. కుటుంబం దూరమైంది, పార్టీ దూరమైంది, ఆమె సభ్యత్వం రాజీనామా చేసింది, ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఇలా ఒంటరి మహిళ అయింది. ఈ ఒంటరి మహిళని మీలాంటి మహిళలే సరైన దిశ చూపించి ఆమెకు ఏదైనా న్యాయం చేయరు. మా మీద ఎందుకు వేస్తారు? అటు ఇటు పోతున్నప్పుడు బీజేపీ మీద దొబ్బుతున్నారు. మాకు ఎందుకు ఇది? మీరు మహిళ రావు గారు ఒక సలహా ఇవ్వాలి ఆమెకు, మేము ఎందుకు ఇస్తాం? ఆవిడ ఒక ఉద్యమ నాయకురాలు, 20 ఏళ్ల రాజకీయ జీవితం చూసినటువంటి ఒక వ్యక్తి. ఒక నిమిషం, నేను బీజేపీ నేను ఎట్లా సలహా ఇస్తా? అదే చెప్తున్నానండి. ఆవిడ 20 ఏళ్ల రాజకీయ జీవితం చూసినటువంటి ఒక ఉద్యమ నాయకురాలు, ఆవిడకి దశ నిర్దేశం చేసుకునేటువంటి సత్తా ఉన్నటువంటి మహిళ. సో ఆవిడ ఒక మాట నేను ఒక మాట రావు గారిని కూడా ఈ విషయంలో మాట్లాడాలి, మోహన్ గారు మాట్లాడాలి, మల్లయ్య గారు. ఇప్పుడు ఆమె తప్పుగా మాట్లాడినప్పుడు షోకాల్ నోటీస్ ఇవ్వాలి, జవాబు తీసుకోవాలి. ఆమె బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి పునాది రాయి. ఆమె ఉద్యమంలో పాల్గొన్నది, ఆమె కష్టపడ్డది, ఆమె కేసీఆర్ బిడ్డగా తిరిగింది. ఇవాళ ఆమెని సస్పెండ్ చేసేటప్పుడు ఆమెకు నోటీస్ ఇచ్చి ఆమె ఒపీనియన్ తీసుకోవాలి. అయిపోయింది, ఎపిసోడ్ ఓవర్. దీని మీద ఇది న్యాయబద్ధమైందా రావు గారు చెప్పాలి, ఎందుకంటే వాడు పెద్దలు. రైట్ అండి, మనం టైం పర్మిట్ చేయట్లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య గారు, మోహన్ గారు, మల్లయ్య యాదవ్ గారు, కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.